అందరికీ నమస్కారం. ఈ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే, మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకువస్తే, ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటివి ఇంకా మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి విజయం కావాలి. కానీ నిజం ఏమిటంటే విజయం ముందు మనల్ని పలకరించేది ఓటమి. అవును. ఓటమి లేకుండా విజయం ఉండదు. చాలామంది ఈ ఓటమిని చూసి భయపడిపోతారు. ఒక్కసారి ఫెయిల్ అయ్యారంటే ఇది నా వల్ల కాదు అని అనుకొని అక్కడే ఆగిపోతారు. కానీ అక్కడే ఆగిపోయే వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. అయితే నిజమైన విజేత ఎవరు? ఎవరు చివరకు గెలుస్తారు? ఈ వీడియో చివరికి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓటమి అంటే ఏమిటి? మిత్రమా, ముందుగా ఒక విషయం క్లియర్‌గా తెలుసుకో. ఓటమి అనేది ముగింపు కాదు. అది ఒక పాఠం. ప్రతి ఓటమి నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. నీ తప్పులను చూపిస్తుంది. నీకు ఇంకా బలంగా మారుస్తుంది. నువ్వు ఓడిపోయావంటే నువ్వు ప్రయత్నించావన్నమాట. ప్రయత్నించని వాడే అసలు ఓడిపోయినవాడు. కానీ ప్రయత్నించిన వాడు ఓడినా కూడా ఒక అడుగు ముందుకు వెళ్తాడు. ఉదాహరణ, ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవ్వరూ ఒక్క రోజులో విజయం సాధించలేదు. మీకు తెలుసు, థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టే ముందు వేల సార్లు విఫలమయ్యారు. అతన్ని చాలా మంది అడిగారు, నువ్వు వేల సార్లు ఫెయిల్ అయ్యావు, ఎలా ఫీల్ అవుతున్నావు అని. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, నేను ఫెయిల్ కాలేదు, బల్బ్ వెలగడానికి పనికిరాని వేల మార్గాలను కనుగొన్నాను అని. ఇదే మైండ్ సెట్ ఒక సాధారణ మనిషిని విజేతగా మారుస్తుంది. ఓటమిని ఓటమిగా చూడకూడదు, అది ఒక స్టెప్‌గా చూడాలి. మిత్రమా, నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ఓడించలేరు. ఇతరులు ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే ముఖ్యం. నువ్వు నేను చేయగలను అనుకుంటే నీ మెదడు కూడా అదే దిశలో పనిచేస్తుంది. కానీ నాకు రాదు అనుకుంటే అక్కడే నువ్వు ఓడిపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వు కింద పడడం తప్పు కాదు. కానీ పడిపోయి మళ్ళీ లేవకపోవడం అదే అసలు ఓటమి. ప్రతిసారి పడిపోయినప్పుడు మళ్ళీ లేవాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అదే నిజమైన ధైర్యం. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యావు, జాబ్ రాలేదు, ఎవరైనా నిన్ను తిరస్కరించారు. అప్పుడు మనం వెంటనే అనుకుంటాం, నా లక్ బాలేదు అని. కానీ నిజం ఏమిటంటే అది నీ స్టోరీలో ఒక చిన్న చాప్టర్ మాత్రమే, ముగింపు కాదు. ప్రతి కష్టం నిన్ను ముందుకు నడిపించే ఒక అవకాశం. అది నిన్ను పరీక్షిస్తుంది, నీ పేషెన్స్‌ని, నీ డిటర్మినేషన్‌ని. మిత్రమా, కష్టాలు వస్తున్నాయంటే నువ్వు విజయానికి దగ్గరగా ఉన్నావని అర్థం. జీవితం నీకు టెస్ట్ ఇస్తోంది. నువ్వు నిజంగా గెలవాలనుకుంటున్నావా అని అడుగుతోంది. కాబట్టి భయాన్ని వదిలేయ్. ఓటమికి భయపడకు. దాన్ని నేర్చుకునే అవకాశం తీసుకో. నీ లక్ష్యం వైపు అడుగు వేయి. ఒక్క అడుగు, మరో అడుగు, ఒకరోజు ఒక్క అడుగు, మరో అడుగు, ఒకరోజు నువ్వే నీకు గర్వంగా అనిపించే స్థాయికి చేరుకుంటావు. గుర్తుపెట్టుకో, విజయం నీకోసం వేచి చూస్తోంది. ఈ వీడియో నీకు కనెక్ట్ అయిందా? నీ మనసులో ఏదైనా మార్పు అనిపించిందా? అలా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటివి చూడాలంటే మనసులోని మాటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ లైఫ్‌లో మీరు ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి. నేను చదువుతాను. మీకు హెల్ప్ అయ్యే వీడియోలు ఇంకా తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.